హలో గాయ్స్, నా పేరు వంశీ. నేను మీకు తెలుగు జాబ్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటానండి. ఇప్పుడు డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అనేది అప్రెంటిస్షిప్కి 90 పోస్ట్స్ రిలీజ్ చేసింది. వీళ్ళు మీకు బీటెక్ చేసేవాళ్ళు కానీ డిప్లొమా చేసేవాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ ఉంటారండి. ఇంకా ఐటీఐ చేసేవాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఇవి ఓవరాల్ పోస్ట్ చూస్తే 90 ఉన్నాయండి. మనం ఫస్ట్ ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్షిప్ అనేది ఉంటుంది. అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ అంటే అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయర్ ఉంటుంది. మీకు మంత్లీ ఇప్పుడు స్టైఫండ్ అనేది ఇస్తారంటే బీటెక్ చేసే వాళ్ళకి 9,000, డిప్లొమా చేసే వాళ్ళకి 8,000, ఐటీఐ చేసే వాళ్ళకి 7,000 అనేది స్టైఫండ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేసి అంటే బీటెక్ చేసేవాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అండి. వాళ్ళకి 9 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది వాళ్ళు అప్లై చేయొచ్చు. వాళ్ళకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ చేసే వాళ్ళకి 4 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమాలో టెక్నీషియన్ పోస్ట్స్ అనేవి. డిప్లొమా ఇన్ మెకానికల్ చేసేవాళ్ళు 5 పోస్టులు అనేవి ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ అనేది 8,000 ఇస్తారు పర్ మంత్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. వీటికి 5 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఐటీఐ చేసేవాళ్ళు, వీళ్ళకి ఎక్కువ పోస్ట్స్ అనేవి తీశారు. మీరు ఎవరైనా ఐటీఐ చేసేవాళ్ళు అప్రెంటిస్షిప్ చేయాలి అంటే సర్టిఫికేట్ కోర్స్ కావాలి అనుకునే వాళ్ళు వీటికి అప్లై చేయొచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఏంటి అనేసి అంటే ఐటీఐ ఫిట్టర్ కావాలండి. ఐటీఐ ఫిట్టర్ చేసేవాళ్ళు 33 పోస్టులు అనేవి ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ అనేది 7,000 ఇస్తారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, కోపా, మెకానిస్ట్ వీళ్ళందరూ అప్లై చేయొచ్చండి. ఫిట్టర్కి 33 పోస్ట్స్, ఎలక్ట్రీషియన్కి 12 పోస్ట్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్కి 6 పోస్ట్స్, టర్నర్కి 5 పోస్ట్స్, కోపాకి 5 పోస్ట్స్, మెకానిస్ట్కి 4 పోస్ట్స్ అనేవి ఉన్నాయండి. అప్లికేషన్ ప్రొసీజర్ చూస్తే మనం ఇది అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సెండ్ చేయాలండి. అప్రెంటిస్షిప్ ట్రైన్ త్రూ రిజిస్టర్ స్పీడ్ అడ్రస్. ఇది మనం ఎలా చేయాలంటే రిజిస్టర్డ్ ఆర్డర్ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ ఆర్డర్ స్పీడ్ పోస్ట్ కింద చేయాలి మనం. ఇది ఎక్కడికి సెండ్ చేయాలంటే ద డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ, కంచన్బర్గ్, పిఓ, హైదరాబాద్ 500058 అనే అడ్రస్కి మనం ఇది సెండ్ చేయాలండి. మనకి ఏమేమి ఉండాలి అనేసి అంటే అప్లై చేయడానికి ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి అంటే 7 మార్చ్ 2024 అండి లాస్ట్ డేట్ అనేది. ఇది మనకి ఇదే లాస్ట్ డేట్. ఈ డేట్లో మనం పంపించాలండి అప్లికేషన్ అనేది. మనకి ఏమేమి ఉండాలి అనేసి అంటే అప్లికేషన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అప్రెంటిస్షిప్ అంటే మీరు ఏ టెక్నీషియన్కి అప్లై చేస్తున్నారు, ఏంటి అప్లై చేస్తున్నారు అనేది దానికి. టెక్నీషియన్కి అయితే టెక్నీషియన్ అని రాయండి. ఇప్పుడు డిప్లొమా చేసేవాళ్ళు ఇక్కడ టెక్నీషియన్ అని రాయండి. టెక్నీషియన్ అనేవాళ్ళు ఇక్కడ టెక్నీషియన్ అనేది రాయండి. నేమ్ రాయండి, మీ యొక్క నేము. ఫోటో ఇక్కడ అట్టించాలండి. డిసిప్లైన్ అంటే ఏంటంటే ఇప్పుడు మెకానికల్ చేస్తే మెకానికల్ అలా ఏ డిసిప్లైన్ అంటే అది. ఓకే, నాట్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంది కదండి. ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే ఇప్పుడు నేను డిప్లొమా చేశాను అనుకోండి, నాది 17060 EC 048 అనేది నా నెంబర్ అండి. అది ఇక్కడ మనం ఫిక్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐటీఐ చేసేవాళ్ళు ఐటీఐ ఇక్కడ పెడతారు. ఆధార్ నెంబర్ అండి. ఇక్కడ డిప్లొమా చేసేవాళ్ళు ఇక్కడ డిప్లొమా చేసేవాళ్ళు ఇక్కడ గ్యాప్ అనేది ఉంచేయచ్చు. ఓకే, ఇది గ్యాప్ అనేది ఉంచేయచ్చు. డిప్లొమా కానీ బీటెక్ చేసేవాళ్ళు ఇక్కడ గ్యాప్ అనేది ఉంచేయచ్చు. ఓన్లీ ఐటీఐ ఫిల్ చేస్తారు. ఐటీఐ చేసేవాళ్ళు ఇక్కడ గ్యాప్ అనేది ఉంచేస్తారు. ఓకే, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్ మీ యొక్క జెండర్,
మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, నేషనాలిటీ ఇండియన్, డేట్ ఆఫ్ బర్త్, రిజర్వేషన్ కేటగిరీ. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ 18 ఇయర్స్ అనేది ఉండాలండి. 18 ఇయర్స్ నుండి వాళ్ళు అప్లై చేయొచ్చు వీటికి. రిజర్వేషన్ కేటగిరీ మీది ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్టీ, అలా మీరు కేటగిరీ అనేది రాస్తారు. మొబైల్ నెంబర్, ఆధార్తో లింక్ అయ్యే మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఈమెయిల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నెంబర్ కాదండి, సారీ, ఈమెయిల్ ఐడి అనేది మీరు అక్కడ ఫిల్ చేయాలి. అది వాటికే అండి మీ మీకు ఏవైనా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి వాటికి సెండ్ చేస్తారు, మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కొంతమందికి డిఫరెంట్ ఉంటుంది కనుక ఇప్పుడు వేరే వేరేగా ఫిల్ చేస్తారు. లేదు అనేసి అంటే పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ రాస్తారు. ఇప్పుడు సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని రాసేస్తారండి. ఓకే, సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రాస్తారు ఈ లైన్లో. అంటే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్, మీ యొక్క 10th డీటెయిల్స్ అనేది ఇక్కడ రాస్తారు. మీ యొక్క 10th డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాస్తారు. బోర్డు ఏంటి, డిసిప్లైన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు 2017 అనుకోండి, 2017 అని రాసేస్తారు. అలాగే ఇక్కడ డిప్లొమా చేసేవాళ్ళు డిప్లొమా రాస్తారు, ఐటీఐ చేసేవాళ్ళు ఐటీఐ, బీటెక్ చేసేవాళ్ళు బీటెక్. యూనివర్సిటీ, ఇప్పుడు ఏ యూనివర్సిటీ అనేది ఇక్కడ రాస్తారు. అంటే ఇప్పుడు జేఎన్టీయు అలా కాదండి. ఓకే, జేఎన్టీయు అని రాయకూడదు, మీరు అండర్ జేఎన్టీయు కింద వస్తుంది. కానీ ఇక్కడ మీరు చదివే కాలేజ్ నేమ్ అనేది రాయాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటిపైన కూడా ఉంటుంది ఏముంటుంది అనేసి. మ్యాక్సిమం మార్క్స్ అంటే ఓవరాల్ ఇప్పుడు 4000 ఓవరాల్ సబ్జెక్ట్స్ అనుకోండి, 4000 అనేది ఇక్కడ వేస్తారు. ఇప్పుడు మీకు 3000 వచ్చాయనుకోండి, 3000 అనేసి ఇక్కడ పర్సంటైల్ అనేది స్కోర్ చేస్తారు. ఇక్కడ పర్సంటైల్ అనేది ఎలా స్కోర్ చేస్తారనేసి అంటే ఇప్పుడు మీకు సపోజ్ 3000 వచ్చాయనుకోండి, 4000కి ఇలా వేసుకుంటారు, ఇంటూ 100 వేస్తారు. ఓకే, ఈ 3 క్యాన్సిల్ చేసేస్తే 3/4 అంటే ఎంత అండి, 75% అనేది మనకి పర్సంటేజ్ వచ్చిందండి. ఓకే, ఇదే అండి. ఇంకా ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టి క్లోజ్ చేసి సెండ్ చేయాలండి. మీ స్పీడ్ పోస్ట్ చేస్తే చాలా బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ.